హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం అండి. అక్టోబర్ నెలలో విడుదల అయ్యేటువంటి పథకాలకు సంబంధించి మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు ఈ పథకాలు అనేటివి గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నమెంట్ అనేది ఇవ్వబోతుందనే సమాచారం అయితే బయటకైతే వచ్చిందనమాట. దాదాపు 4 పథకాలు అనేటివి అక్టోబర్ నెలలో అయితే అమలు కాబోతున్నాయి అన్నమాట. పూర్తి వివరాలు అనేటివి అందిస్తానండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్లు చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉందండి. జస్ట్ ఓపెన్ చేస్తే చాలు. సో అందులో ఉన్నటువంటి మ్యాటర్ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే అక్టోబర్ నెల స్టార్టింగ్ నుంచి అయితే అమలయ్యేటువంటి పథకాలు వరుసగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ నెలకి సంబంధించి పంపిణీ అనేది 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. 2వ తేదీన పెన్షన్ అనేది ఇవ్వరండి. దీనికి గల కారణం ఏంటంటే 2వ తేదీన పెన్షన్ ఎందుకు ఇవ్వరంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి సచివాలయం ఉద్యోగుల ద్వారా అయితే మనకు పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి ప్రజెంట్. సో ఆ రోజు వారికి సెలవు దినం కాబట్టి ఈ పెన్షన్ అనేది 2వ తేదీన ఇవ్వరు, 3వ తేదీన మళ్ళీ తిరిగి ఇస్తారనమాట. వీలైనంత వరకు 1వ తేదీన పెన్షన్ అనేది పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారము. సో కాబట్టి వీలైనంత త్వరగా అయితే పెన్షన్లు అనేటివి 1వ తేదీన ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా బయట కనుక ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి తీసుకోండి. సో పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ గవర్నమెంట్ రీసెంట్గా విడుదల చేసిందనమాట. దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట చదువుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు ప్రతి నెల కూడా సో ఇంటికి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాలి. సో వారికి మాత్రం నవంబర్ నుంచి అయితే వెసులుబాటును కల్పించింది అనమాట గవర్నమెంట్. నవంబర్ నుంచి వారికి సంబంధించి మాత్రమే అకౌంట్లోకి అయితే డబ్బులను వేస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది అక్టోబర్ నెలలో స్టార్టింగ్లో వచ్చేటువంటి పథకం. ఇకపోతే సెకండ్ వచ్చేసి రేషన్ కార్డులు పంపిణీ మరియు రేషన్ పంపిణీ. అక్టోబర్ నెలలో రేషన్ కార్డుల పంపిణీకి అవకాశం అనేది ఇవ్వనుందండి. దీనికి గల రీజన్ ఏంటంటే సో దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను, వినండి. సో మనకు రీసెంట్ టైంలో ఏపీ సేవా పోర్టల్లో కొత్తగా అప్లై చేసుకునేందుకు మరియు ఉన్నటువంటి కార్డులో తొలగి వేరే కార్డులోకి మారేందుకు అవకాశం అనేది ఇస్తూ ఆప్షన్స్ అనేవి ఇచ్చిందనమాట గవర్నమెంట్. ఏపీ సేవా పోర్టల్లో పెట్టిన వెంటనే కూడా తొలగించిందనమాట. దీనికి గల రీజన్ కూడా